హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీలో న్యూట్రిషన్ లెసన్లో పరపోషకాలలో పోషణ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కసుకుట మొక్కలో పరపోషణ గురించి తెలుసుకుందాం. మనం పరపోషణలో 4 ఉదాహరణలు చెప్పుకున్నాం కదా. కసుకుట, పేను, జలగ, బద్దె పురుగులు. అందులో భిన్నమైనది ఏది అని క్వశ్చన్ అడిగాను కదా. ఇప్పుడు ఆన్సర్ చూడండి. కసుకుట అనేది మొక్క, మిగతావన్నీ కూడా జీవులు అనమాట. ఓకే, అందుకు ఇది దాని ఆన్సర్ ఇది. చూడండి, కసుకుట అనే మొక్క అసలు జనరల్గా మొక్కలు అంటేనే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి మనకు తెలిసిన ప్రకారం. కానీ మొక్కలు కూడా పరాన్న జీవనం గడుపుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. అందులో ఒకటి ఏంటంటే కసుకుట. కసుకుటానికి ఇంకో పేరు బంగారు తీగ అని పిలుస్తారు, లేదా డాడర్ అంటారు. బంగారు తీగ అంటే ఏంటంటే ఎల్లో కలర్లో ఉండి చెట్ల పైన పారుకుంటూ వెళ్తుంది. దూరం చూస్తే గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, మొత్తం చెట్ల నిండగా పరుచుకుంటుంది అనమాట. కాబట్టి బంగారు తీగ అంటారు. అలాగే డాడర్ అని కూడా పిలుస్తారు. కసుకుట యొక్క ఇంకో పేరు ఏదంటే బంగారు తీగ, డాడర్ అని పిలుస్తారు. ఈ దీంట్లో పత్రహరితం ఉండదు, క్లోరోఫిల్ ఉండదు. క్లోరోఫిల్ ఉండకుంటే ఏమవుతుంది, మనకు కిరణజన్య సమీకరణ జరిపేదే క్లోరోఫిల్. కాబట్టి దీంట్లో ఉన్నది ఏంది, క్లోరోఫిలే లేదు. కాబట్టి క్లోరోఫిల్ లేదు కాబట్టి కిరణజన్య సమీక్రియ కూడా జరగదు. సో ఆహారం కూడా తయారు చేసుకోలేదు. అందుకొరకు మరి పత్రార్థం లేదు, కిరణజన్య సమీక్రియ జరుగుతలేదు, ఆహారం కూడా తయారు చేసుకుంటలేదు. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఇతరులపై ఆధారపడాలన్నమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే పత్రరహిత పరాన్న జీవ మొక్క అంటారు. ఇంగ్లీష్లో ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్. మీకు మొదట్లో ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ ఇదే చూడండి. పత్రరహిత పరాన్న జీవ మొక్క అని దేన్ని అంటారు అంటే అప్పుడు మనం కసుకుట. ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్ అని దేన్ని అంటారు అంటే కూడా కసుకుట. ఓకేనా, మీకు 2 ఆన్సర్లు వచ్చినాయి. పత్రరహిత పరాన్న జీవ మొక్క అని దేన్ని అంటారు అంటే ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్ అంటారు. ఈ కసుకుటలో ఆకులు కానీ వేర్లు కానీ ఉండవు. ఆకులు ఉండవు, వేర్లు ఉండవు. ఓకే, ప్రారంభంలో ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి అన్నమాట. పరాన్న మరి ఆకులు లేవు అంటే చూడండి, వేర్లేమో నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది మొక్కకు, ఆకులేమో ఆహారాన్ని సరఫరా చేస్తుంది. అవి 2 లేవు. కాబట్టి దీని యొక్క డ్యూటీ ఏంటంటే అప్పుడు పరాన్న జీవనమే, అంటే ఇతరులపై ఆధారపడి జీవించడమే దీని యొక్క పని అనమాట. కాబట్టి మరి ఇతరులపై పరాన్న జీవనం గడపాలంటే దీనికి ప్రధానంగా ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దాని పేరే ఆస్టోరియా అంటారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి, చాలా ఎగ్జామ్లో వచ్చింది. ఆస్టోరియా అంటారు. ఆస్టోరియా అనేది అతిథేయి ఓస్ట్ ఎప్పుడైతే దొరికిందో దానిలోకి అది ఓస్ట్ యొక్క కణజాలాల్లోకి చొప్పించే, వాస్కులర్ కణజాలంలోకి చొప్పించే నీరు మరి ఖనిజ లవణాలు, పోషకాలను ఇది తీసుకుంటుంది అనమాట. ఆస్టోరియా యొక్క విధి ఏంటంటే నీటిని, ఖనిజ లవణాలను, పోషకాలను తీసుకుంటుంది అనమాట. అది వివరంగా అక్కడ చూద్దాం. ఇప్పుడు కసుకుట యొక్క కుటుంబం చూద్దాం. కసుకుట యొక్క కుటుంబం పేరు కన్వాల్వులేసి. కన్వాల్వులేసి ఈ కుటుంబం పేరుని మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ అని పిలుస్తారు. అంటే ఇక్కడ మార్నింగ్ గ్లోరీ అని ఒక మొక్క ఈ ఫ్యామిలీలో ఉంటుంది. అందుకని ఆ మొక్క నుంచి దీనికి ఆ పేరు వచ్చింది. కన్వాల్వులేసి కుటుంబాన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారని అడగొచ్చు. మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. ప్రజాతిలో ఏ ప్రజాతి, ఈ కసుకుట ప్రజాతిలో దాదాపు 170 రకాల తీగ జాతులు ఉన్నాయి చూడండి. ఈ కసుకుట ప్రజాతిలో 170 రకాలు అంటే ఇవన్నీ కూడా క్లైంబర్స్, అంటే చెట్లపై పాకుతూ ఇతరులపై ఆధారపడి జీవిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా తీగ జాతులు, క్లైంబర్స్ చూడండి. కాబట్టి ఈ ప్రజాతులు ఎన్ని ఉన్నాయి, 170 రకాల క్లైంబర్స్ ఉన్నాయంట. మరి ఈ కసుకుట ఎక్కడ పెరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పెరుగుతుంది. ఒక మంచు ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాల్లో తప్ప మొత్తం పెరుగుతుంది చూడండి. గుర్తుంచుకోవాలా, సమశీతోష్ణ మండలము, ఉష్ణ మండల ప్రాంతాల్లో అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఒక ఎక్సెప్ట్ ఏంటంటే హిమ ప్రాంతంలో, అంటే మంచు కొండలలో, ధ్రువ ప్రాంతాల్లో తప్ప ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సమశీతోష్ణ మండలం, ఉష్ణ మండల ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ 170 రకాలలో కసుకుట రిప్లెక్స్ అనే మొక్కలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుందంట. చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అది కూడా ఎందుకు ఉంటుందంటే తనకు అతిథేయి
హోస్ట్ దొరికే వరకు ఉపయోగించుకుంటుంది, తర్వాత అది కూడా వదిలేస్తుంది అనమాట. కాబట్టి దేంట్లో కొంచెం ఉంది క్లోరోఫిల్ అంటే కస్కుట రిప్లెక్సాలో కొద్దిగా పత్రార్థం ఉందని గుర్తుంచుకోవాలి. ఆస్టోరియాలు ఎలా ఉంటాయి చూడడానికంటే వేళ్ళ మాదిరిగా ఉంటాయి. వేళ్ళ మాదిరిగా ఉండి ఆహార సేకరణ చేస్తాయి. వాస్కులర్ టిష్యూలోకి చొప్పించి ఆహారాన్ని తీసుకుంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఈ కస్కుటాలు అతిథేయిని చంపొచ్చు కూడానంట. అంటే ఎందుకు చంపుతాయంటే ఇవి అతిథేయ యొక్క పైన పరుచుకొని ఉంటాయి. వైర్లలాగా తీగలాగా పరుచుకొని వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పక్క చెట్టు ఉంటే పక్క చెట్టు కూడా ఈ తీగ అట్లా చెట్టు మీదకి వెళ్తూ ఉంటుంది. మొత్తం చెట్టు నిండగా ఇదే పరుచుకున్నప్పుడు ఆ చెట్టు గనక సూర్యకాంతి సోకకపోతే ఆ చెట్టు ఆహారం తయారు చేయాలి కదా, ఆ ఉన్న ఆహారాన్ని ఇది తీసుకుంటుంది. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు చనిపోవచ్చు కూడా అంట. అంటే వీటి యొక్క కస్కుట యొక్క బలం ఎక్కువైనప్పుడు దాని బలం హోస్ట్ యొక్క బలం తగ్గిపోతుంది, అప్పుడు చనిపోవచ్చు అంట. చూడండి, ఒకసారి అతిథిని కూడా చంపుతాయంట. ఇప్పుడు కస్కుట యొక్క మొక్కల లక్షణాలు చూద్దాం. కాండంలో ఎలా ఉంటాయి లక్షణాలు? కాండం సన్నగా పొడవుగా ఉంటుంది, తీగ పారుకుంటూ అవుతుంది, సన్నగా దారం వలె సన్నగా పొడవుగా ఉంటుంది. ఆ కాండం రంగు చూడండి, నారింజ రంగు ఉంటాయి కొన్ని రకాలు, కొన్ని ఏమో లేత గులాబీ రంగులో ఉంటాయి, కొన్ని పసుపు కలర్లో ఉంటాయి, కొన్ని గోధుమ రంగులో ఉంటాయి. అంటే 170 రకాల జాతులు కదా, అందులో కొన్ని నారింజ రంగు, కొన్ని లేత గులాబీ, పసుపు, గోధుమ రంగులో కూడా ఉంటాయి. గుర్తుంచుకోవాలి. ఏమేమి చూడండి, ఇవి కోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే కాండం ఏ ఏ రంగులో ఉంటాయంటే మనం కన్ఫ్యూజ్గా కాకూడదు అనుకుంటే పీ బాయ్ అని గుర్తుంచుకోవాలి. పీ అంటే పింక్ బాయ్ అని గుర్తుంచుకోండి. ఒక పీ బాయ్గా పింక్ బాయ్, ఓకే, పింక్ బాయ్ అని గుర్తుంచుకోండి. పి అంటే పింకు, బాయ్ అంటే బ్రౌను, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో. ఏం గుర్తుంచు, పింక్ బాయ్ అని గుర్తుంచుకోవాలి. పింక్ అంటే గులాబీ, బి ఫర్ బ్రౌన్, ఓ ఫర్ ఆరెంజ్, వై ఫర్ ఎల్లో. పింక్ బాయ్ అని గుర్తుంచుకోవాలి. కస్కుట యొక్క కాండము పింక్ బాయల్లో గుర్తుంచుకోవాలి. పత్రాలు చూడండి, సన్నటి పొలుసుల మాదిరిగా క్షీణించి ఉన్నాయి. చూడండి, పత్రాలు కాదు, పొలుసులు అంటే ముళ్ళలాగా ఉన్నాయి, సన్నగా చూడండి, ఇక్కడ సన్నగా ఇట్లా ముళ్ళలాగా పొలుసులాగా ఉన్నాయి, పత్రాలలాగా లేవు, ఆల్రెడీ క్షీణించి ఉన్నాయి. మన పత్రాలు లేవని చెప్పుకున్నాం. పత్రాలు సన్నటి పొలుసుల్లాగా అంటే సూదుల్లాగా క్షీణించి ఉన్నాయి. ఇంకా పుష్పాలు అయితే బొడిపెల మాదిరిగా అంటే చిన్న చిన్న బొడిపెలు, ఇట్లా చిన్న చిన్న బొడిపెల్లాగా, చిన్న చిన్న బొడిపెల రూపంలో గుంపులుగా ఉంటాయి. సింపుల్, పుష్పాలు ఎప్పుడైనా గుంపులుగానే ఉంటాయి, గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ఆకర్షణ పత్రాలు గుంపులుగా ఉంటాయా, పుష్పాలు గుంపులుగా ఉంటాయా, కన్ఫ్యూజ్ కావద్దు. పుష్పాలు ఎప్పుడైనా గుంపులుగానే ఉంటాయి, తెంచితే గంపలుగా అవుతాయి, ఇది గుర్తుంచుకోవాలి, ఓకేనా. బొడిపెలు గుంపులు, బొడిపెల్లాగా ఉంటాయి పుష్పాలు, గుంపులుగా ఉంటాయి, తెంచితే గంపలు అవుతాయి, అలా గుర్తుంచుకోవాలి. ఆకర్షణ పత్రాలు మాత్రం చూడండి, పసుపు, చూడండి కాండాలు పసుపు రంగులో ఉన్నాయి, ఆకర్షణ పత్రాలు కూడా పసుపు రంగులో ఉంటాయి, గుర్తుంచుకోవాలి. కాండాలు పసుపు రంగులో ఉంటాయి కొన్ని, ఇక్కడ ఆకర్షణ పత్రాలు పసుపు రంగులో ఉంటాయి. పుష్పాలు రంగు ఇవ్వలేదు, చూడు పుష్పాల రంగు ఇవ్వలేదు, ఇక్కడ ఆకర్షణ పత్రాలు పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి, పుష్పాల రంగు మాత్రం ఇవ్వలేదు. ఆకర్షణ పత్రాలు పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి, ఓకే. ఈ ఆకర్షణ పత్రాలు తమ్మెలు ఎలా ఉంటాయంటే గంట ఆకారంలో ఉంటాయండి. ఈ తమ్మెలు కస్కుటలో తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయి. ఏ తమ్మెలు అంటే ఆకర్షణ పత్రాల యొక్క తమ్మెలు ఇలా గంట షేప్లో ఉంటాయి, పుష్పాల యొక్క తమ్మెలు కాదు ఇవి. ఆకర్షణ పత్రాల యొక్క తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఏమేమి ఇచ్చిండు, కాండాలు, పత్రాలు, పుష్పాలు, ఆకర్షణ పత్రాలు ఇచ్చినాడు, రక్షక పత్రాలు ఇవ్వలేదు, ఇది గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఏమి ఇవ్వలేదు కూడా, రక్షక పత్రాలు ఇవ్వలేదు, ఒక్కొక్కటి గుర్తుంచుకోవాలి. పుష్పాలు బొడిపల్ల రూపంలో గుంపులుగా ఉంటాయి. ఈ ఆకర్షణ పత్రాలు ఎలా ఉంటాయి, పసుపు లేదా తెలుపు రంగులో ఉంటాయి, తమ్మెలు గంట ఆకారంలో ఉంటాయి, పసుపు తెలుపు గంట అని గుర్తుంచుకోండి, ఓకేనా. రైట్. ఇప్పుడు దీనికి వేర్లు 2 రకాల వేర్లు ఉంటాయి చూడండి, ఆ వేర్లలాగా ఉంటాయి, వేర్లు కాదు.
ఒకటి అంటువేరు ఉంటుంది, దాన్ని యాంకరింగ్ రూట్ అంటారు. రెండోది ఆస్టోరియా అంటారు. అతిథేయి వచ్చిన తర్వాత ఉంటుంది. ఆ వేర్ల గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూడండి, మొక్క ఈ కస్కుట మొక్క అన్ని మొక్కల్లాగానే నేలలో మొలకెత్తుతుంది. సో అన్ని మొక్కల్లాగా నేలలో మొలకెత్తుతుంది. మొలకెత్తినప్పుడు ఆ ఏర్పడ్డ మొదటి వేరుని ఏమంటారంటే యాంకరింగ్ రూట్ అని అంటారు, లేదా అంటు వేరని పిలుస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో మొలకెత్తినప్పుడు ఒక వేరు ఏర్పడుతుంది. ఆ వేరుని ఏమంటారంటే యాంకరింగ్ రూట్ లేదా అంటువేరు అని పిలుస్తారు. దానిపైన చిన్న కొమ్మ ఏర్పడుతుంది. ఆ కొమ్మకు కావలసిన చిన్న కాండం ఏర్పడుతుంది. ఆ కాండకు కావాల్సిన నీరు పోషకాలను వేరు అందిస్తుంది. వేరు అందిస్తే ఆ కాండం పెరుగుతూ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా ఎలా పెరిగిందంటే స్వతంత్రంగా పెరిగింది. వేరు అందించే పోషకాల ఆధారంగా ఈ కాండం స్వతంత్రంగా పెరిగింది. పెరిగి ఇక్కడ నుంచి సరిపిలాకారంగా నులితీగలు ఏర్పడుతున్నాయి చూడండి. సరిపిలాకారంగా నులితీగలు ఏర్పడి అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ సరిపిలాకారంగా వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు ఎక్కడైతే అతిథేయ లభించిందో అప్పుడు ఆ అతిథేయ చుట్టూ ఒక రెండు చుట్టలు చుట్టుకొని చూడండి. ఎప్పుడైతే అతిథేయ చుట్టూ 2 చుట్టలు చుట్టుకునిందో అప్పుడు తనకు అర్థమైపోతుంది, నాకు అతిథేయ దొరికిందని అర్థమైపోయింది. అప్పుడు చూడండి, ఫస్ట్ ఏదైతే చుట్టుకునిందో ఆ చుట్ట నుంచి వేల లాంటి భాగాలు వచ్చినాయి చూడండి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. వీటిని ఏమంటే ఆస్టోరియాలు అని పిలుస్తారు. ఎప్పుడైతే అతిథేయ వచ్చిందో దాని చుట్టుకున్నాక చూడండి, ఎప్పుడైతే చుట్టుకునిందో ఇంకా తనకు ఓషు దొరికిందని అనుకున్నప్పుడు ఈ సరిపిలాకారం ఉన్నటువంటి కాండంలో ఏమి ఏర్పడ్డాయి? ఆస్టోరియాలు ఏర్పడ్డాయి. ఈ ఆస్టోరియాలు చూడండి ఆ ఓస్ట్ యొక్క వాస్కులర్ టిష్యూలోకి చొప్పించినాయి. వాస్కులర్ టిష్యూలో ఏమేమి ఉంటాయి? జైలం ఉంటుంది, దారు ఉంటుంది, మరియు ప్లోయం పోషక కణజాలం ఉంటుంది. చూడండి, అతిథేయ యొక్క వాస్కులర్ టిష్యూలో దారు జైలం ఉంటుంది, పోషక కణజాలం ప్లోయం ఉంటుంది. చూడండి, దారులోకి పంపించింది. దారు అంటే ఏంది? ఇక్కడ నీటిని పైకి తీసుకొచ్చే ఒక గొట్టం. చూడండి, ఆ దారువులోకి ఒక ఆస్టోరియాని చొప్పించింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి పోషక కణజాలం ప్లోయంలోకి ఇంకొక ఆస్టోరియాని చొప్పించింది. ఈ ప్లోయం ఏంటంటే ఈ మొక్క అతిథేయ మొక్క పత్రాల్లో తయారైన ఆహారాన్ని ప్లోయం ద్వారా కింది భాగాలకు పంపిస్తుంది. ఆ వాస్కులర్లోకి ఆస్టోరియాను పంపించింది. రెండు ఆస్టోరియాలు ఒకటి దారువులోకి చొప్పించింది, రెండోది పోషక కణజాలంలోకి చొప్పించింది. మరి దారువులోకి చొప్పించిన ఆస్టోరియాకి ఏం లభిస్తున్నాయంటే నీరు మరియు ఖనిజ లవణాలు లభిస్తున్నాయి. దీంట్లోకి జైలంలోకి చొప్పించబడ్డ ఆస్టోరియాలకు ఏం లభిస్తున్నాయి? నీరు ఖనిజ లవణాలు లభిస్తున్నాయి. నెక్స్ట్ పోషక కణజాలంలోకి చొప్పించిన ఆస్టోరియాకి ఏం లభిస్తున్నాయి? సేంద్రియ పదార్థాలు లభిస్తున్నాయి, ఇతర సేంద్రియ పదార్థాలు లభిస్తున్నాయి, తనకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తున్నాయి. ఇలా ఎప్పుడైతే ఆస్టోరియాలను వాస్కులర్ టిష్యూలో జైలము ఫ్లోయంలోకి పంపిస్తాయో వాటికి ఏం లభిస్తున్నాయి? నీరు, ఖనిజ లవణాలు, సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ ఏమవుతుందంటే ఇంతవరకు ఉన్నటువంటి మొక్కను డిస్కనెక్ట్ చేసుకుంటుంది. ఇంకా అప్పుడు ఈ మొక్క చిన్నగా చనిపోతుంది అనమాట. కాబట్టి 2 రకాల వేలు చూడండి. ఫస్ట్ స్వతంత్రంగా ఉన్నప్పుడేమో యాంకరింగ్ రూటు దానికి పోషకాలు పంపిస్తుంది, నీరు, ఖనిజ లవణాలు, పోషకాలు పంపిస్తుంది. ఎప్పుడైతే దానికి ఓష్ లభించిందో అప్పుడు కొత్త వేర్లు ఆస్టోరియాలు వచ్చినాయి. ఆస్టోరియాలు ఎప్పుడైతే వాస్కులర్ టిష్యూలోకి జైలం అండ్ ఫ్లోయంలోకి పంపిస్తాయో వాటికి ఇక్కడ నీరు, ఖనిజ లవణాలు, సేంద్రియ పోషకాలు ఎప్పుడైతే లభిస్తాయో అప్పుడు ఆ పాత మొక్కను, స్వతంత్ర జీవనం మొక్కను డిస్కనెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఈ మొక్క చనిపోతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ఆస్టోరియా అనేది ఎక్కడి దాకా అంటే వాస్కులర్ టిష్యూ దాకా పోతుంది అనమాట. అందులో జైలం అండ్ ఫ్లోయంలోకి పోతుంది. ఓకేనా, దీని గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటా. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చిన్నగా ఫ్లో చార్ట్ ఉంది. కస్కుట ఇది పరాన్న జీవనం మొక్క. ఇందాక చెప్పుకున్నాం, ఆకులు లేవు వాటి మంది మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఆకులు వేలు ఉండవు. ఓకే, మరి ఎట్లా అంటే అతిథేయ పైన ఓస్ట్ పై ఆధారపడి బ్రతుకుతుంది. మరి ఓస్ట్ పైన బ్రతకాలంటే ఇది సపరేట్గా ఏమి అనుకూలంగా మార్చుకునింది అంటే ఆస్టోరియాలను ఏర్పాటు చేసుకునింది. ఈ ఆస్టోరియాలు ఎక్కడికి వెళ్తాయంటే చూడండి, ఓస్ట్ యొక్క
ఓస్ట్ యొక్క వాస్కులర్ టిష్యూలోకి ప్రవేశిస్తాయి. వాస్కులర్ టిష్యూలో 2 ఉంటాయి. ఒకటి జైలం ఉంటుంది, రెండోది ఫ్లోయం ఉంటుంది. జైలం అంటే దారువు, ఫ్లోయం అంటే పోషక కణజాలం. చూడండి, జైలంలోకి పంపి ఏం తీసుకుంటుంది? నీరు, ఖనిజ లవణాలు తీసుకుంటుంది. ఫ్లోయంలోకి పంపి సేంద్రియ పోషకాలను తీసుకుంటుంది. ఎప్పుడైతే నీరు, ఖనిజ లవణాలు, సేంద్రియ పోషకాలు రావడం ప్రారంభించిందో అప్పుడు యాంకరింగ్ రోడ్డుని డిస్కనెక్ట్ చేసుకుంటుంది. ఇది చనిపోతుంది అనమాట. ఇది ఓకేనా? కాసుకుంటలో పరాన్న పోషణ జీవనం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఓకేనా? రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో చివర నేను ఫస్ట్ కామెంట్లో ఒక 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లను పిన్ చేస్తున్నాను. వీటిని మీరు చదివి వాటికి కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.